లెనిన్ సినిమా మాత్రం ఒక్కటే మాట సూపర్ ఉంది కదా. ఏం లేదు, సినిమా స్టోరీ ఇంతకుముందు చాలా సినిమాలో వచ్చింది. కాకపోతే సినిమాలో ఒక 3 ట్విస్టులు ఉంటాయి. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇంతకుముందు వచ్చిన స్టోరీ లైన్ అయినా కూడా ట్విస్టులు మాత్రం అసలు భలే షాక్ ఇస్తాయి. మెయిన్గా ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, హీరో ఫ్రెండ్ని చంపడానికి ప్లాన్ చేసే ట్విస్ట్ ఒకటి, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. 3 ట్విస్టులు కూడా సినిమాని అసలు నేను ఈ సినిమాని భలే మిస్ అయిన థియేటర్లో అనిపించింది. ఒకసారి మ్యాక్సిమం ఓటీటీలో కూడా అందరు చూస్తారు, కానీ చూడకూడదు, చూడండి భయ. సూపర్ ఉంది సినిమా. అఖిల్ గారి యాక్టింగ్ కూడా అసలు ఇంతకుముందు సినిమాలో కాకుండా అసలు మామూలు లేదు, చాలా బాగా చేసిండు. ఈ సినిమాలో అఖిల్ గారు యాక్టింగ్ చేసిన తర్వాత అఖిల్ గారిని మన డైరెక్టర్లు సరిగ్గా వాడుకోవట్లేదని అనిపిస్తుంది ఒకసారి. ఈ సినిమా డైరెక్టర్ కూడా మంచి ఫీచర్ ఉంది భయ. ఈ డైరెక్టర్ సినిమా వేరే భాగ్యం విష్ణు కథ చేసినప్పుడు కూడా అనిపించింది డైరెక్టర్ మంచి టాలెంటెడ్ అని. ఈ సినిమాతో మళ్ళీసారి అనిపిస్తుంది ఖచ్చితంగా డైరెక్టర్ ఫీచర్ ఉంటుంది. సినిమా భలే తీశాడు. అంతా తెలిసిన స్టోరీయే, ఇంతకుముందు వచ్చిన స్టోరీయే, కానీ ట్విస్టులతో సినిమాని భలే మలిచాడు. ఆ లొకేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అసలు సినిమా స్టోరీ మనకు అర్థమైనా కూడా ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు. ప్రతి సీన్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్లో ఏ ఊర్లో ఆ జనాలు అంతా కలగలుపుకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి సినిమా ఎవరు బంధువులు ఎవరు శత్రువులు అర్థం కాకుండా ఉంటుంది. లాస్ట్లో మనం వెళ్తే ఏంటంటే ఊరంతా శత్రువులయ్యి హీరో క్యారెక్టర్ ఒక్కన వేరు చేసినట్టు అనిపిస్తుంది సినిమా. అదొకటే సినిమా కొంచెం మైనస్ అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం బాగుంది. మేజర్గా ట్విస్టులు మాత్రం హైలైట్. అసలు సూపర్, ఎక్స్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇన్స్టాగ్రామ్లో క్లిప్పులు చూసినా అది చూసి ఏమో ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అనుకున్నా, కానీ సినిమా పోయా ఇంట్రెస్ట్ సాగింది. కానీ ఈ మేజర్గా 3 ట్విస్టులు అయితే ఏమైనా వాటి వల్ల ఇక సినిమా మీద అసలు లైఫ్ పెరిగిపోయింది. ఇక లాస్ట్లో మనకు క్లారిటీ అవుతుంది ఇది ఇంతకుముందు వచ్చిన స్టోరీ అని. కానీ ఈ సినిమా చూసేటప్పుడు మనకి మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు కొద్దిగా ఎగ్జైట్గా అనిపిస్తాయి. సినిమా అయితే బాగుందా, ఒకవేళ చూడకుండా చూసేయండి.